ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శుభనామంలో మరొక బైబిల్ స్టడీ ఈ బుధవారం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, ఈరోజు బైబిల్ స్టడీ ద్వారా దేవుడు మనకు నేర్పదలిపినటువంటి పాఠాలు, దేవుడు మనకు నేర్పదలిచినటువంటి విషయాలు ప్రార్థన పూర్వకంగా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చిన్న మాట ప్రార్థనతో ఈరోజు బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవము కలిగిన మా మహాగణుడు అయిన తండ్రి, నీ పాద సన్నిధిలో మరొక బుధవారము అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం నుండి 38 వచనాలు మేము ధ్యానం చేయబోతుండగా, నీకు వేరుగా ఈ ధ్యానం జరగకుండా ఈ ధ్యానములో నీవే మా బోధకుడివై, ప్రసంగికుడివై దిగివచ్చి మాతో మాట్లాడి మమ్మను బహుగా దీవించి బలపరిచి నీ సేవలో వాడుకొని మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మనవి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మన బైబిల్ స్టడీ కొరకు అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి అపోస్తులుడైన పౌలు భక్తుడు తన 3వ మిషనరీ యాత్రలో ఆల్మోస్ట్ ముగింపులోకి వస్తూ ఉన్నాడు. మరి పౌలు ఎఫెసు నుండి బయలుదేరి మరి మిలోతుకు రావడం మనం చూసాం. ఎఫెసు నుండి బయలుదేరి మిలేతుకు రావడం మనం లాస్ట్ బైబిల్ స్టడీలో చూసాం. అయితే మిలేతు పట్టణం నుండి ఎఫెసు పట్టణానికి తిరిగి వెళ్లకుండా ఆ ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి సంఘ పెద్దలను తన దగ్గరికి పిలిపించుకోవాలని పౌలు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఏంటంటే, ఒకవేళ మిలేతు పట్టణం నుండి బైబిల్ హిస్టారియన్స్ చెప్తున్నట్టుగా 36 మైళ్ళ దూరం తిరిగి వెనక్కి వెళ్ళి మళ్ళీ యెరూషలేముకు వెళ్ళాలంటే తాను పెంతెకోస్తు పండుగ దినం కల్లా యెరూషలేముకు చేరలేను అనే ఉద్దేశం గలవాడై మరి మిలోతులో తాను నిలిచి అక్కడి నుంచి ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి సంఘపు పెద్దలను ఆయన పిలిపించడం జరిగింది. ఎవరు ఈ సంఘపు పెద్దలు అంటే, పిల్లరా, వీళ్ళు విశ్వాసులు కాదు. వాస్తవంగా పౌలే సంఘ పెద్దలను సంఘంలో ఏర్పాటు చేసినట్టుగా మరి గతంలో కొన్ని లేఖనాలను మనం చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము మరి మీరు గమనించినట్లయితే 23వ వచనం, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. మరి పౌలు యొక్క సేవా విధానాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పౌలు సువార్త ఫలితంగా ఏ పట్టణములో సంఘం ఏర్పడిందో ఆ సంఘములో కొందరు పెద్దలను ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. కొంతమంది పెద్దలను పౌలు నియమించినట్లుగా మనం చూస్తాం. ఈ పెద్దలు ఎవరంటే, మరి సంఘములో ఉన్నటువంటి వయసులో పెద్దవాళ్ళు కాదు, లేదా విశ్వాసములో సీనియర్గా ఉన్నవారు కాదు, కానీ వీళ్ళు ఆ సంఘాన్ని పరిపాలించుటకు ప్రత్యేకంగా నియమించబడ్డ సేవకులు. సో దేవుని సేవకులనే బైబిల్ సంఘ పెద్దలుగా చెప్తా ఉంది. కాబట్టి దేవుని సేవకుడు వేరు, సంఘ పెద్దలు వేరు కాదు. దేవుని సేవకులే సంఘ పెద్దలుగా బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. రాబోయే రోజుల్లో మనం ఆ విషయాన్ని మరింత విపులంగా తెలుసుకోబోతున్నాం. మెట్టుకు ప్రియులారా, మరి పౌలు భక్తుడు సంఘపు పెద్దలను అంటే సేవకులను, లీడర్స్ని మరి అక్కడికి మిలేతు అనే పట్టణానికి పిలిపించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ ఎ పాస్టర్స్ కాన్ఫరెన్స్, సేవకుల యొక్క సమావేశం. ఎందుకంటే పౌలు ఉద్దేశం ప్రకారం వారిని బలపరచగలిగితే వారు సంఘాలను బలపరుచుకుంటారు. వారిని ప్రోత్సహించగలిగితే మరి సంఘ నాయకులైనటువంటి వారు
సంఘాన్ని ప్రోత్సహిస్తారు. కాబట్టి సంఘం మొత్తాన్ని కాకుండా సంఘ పెద్దలను అనగా సంఘాన్ని పరిపాలించడానికి, నడిపించడానికి పౌలు ద్వారా ప్రత్యేకంగా నియమింపబడ్డ దేవుని సేవకులు మరి మిలేతు పట్టణానికి రావడం జరిగింది. 18వ వచనం, వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి పౌలు భక్తుడు అడ్రస్ చేసినటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే, మీ మధ్య నేను చేసిన అద్భుతాలు అని ఆయన మాట్లాడడం లేదు. మీ మధ్య నేను చేసిన ప్రసంగాలు అనే సంగతి మాట్లాడడం లేదు. కానీ మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో, అంటే మీ మధ్యన నేను ఎలాగూ బ్రతికానో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అనే సంగతి పౌలు మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైన విషయం ఇది. అంటే పౌలు వారి ముందు ఏం ప్రజెంట్ చేస్తున్నాడంటే, తన బ్రతుకు విధానాన్ని, తన మాదిరికరమైన జీవితాన్ని మరి పౌలు గారు అక్కడ వారి ముందు ప్రజెంట్ చేస్తున్నాడు. ఇక్కడ పౌలు సువార్థికుడిగా కాకుండా ఒక సేవకుడిగా మనకు కనిపిస్తున్నాడు. పాస్టర్స్కి ఒక పాస్టర్గా అడ్రస్ చేస్తున్నాడు. మీ మధ్య నేను ఎలాంటి బ్రతుకు బ్రతికానో మీరు ఎరుగుదురు, మీకు తెలుసు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 19వ వచనం, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగు నా ప్రభును సేవించుచుంటినో మీకే తెలియను. ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆర్ ద ఐ విట్నెసెస్ టు మై మినిస్ట్రీ, ద వే ఐ సర్వ్ ద లార్డ్ ఇన్ యువర్ మిడ్స్ ఇన్ ద ఏషియా మైనర్. ఈ ఆసియా ఖండంలో ఎలాంటి పరిచర్య నేను చేశాను, నా సేవకు వాస్తవంగా ఎలాంటి సహకారం లేదు, పైపెచ్చుగా విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా యూదులు చాలా కుట్రలు చేశారు. నేను సువార్త ప్రకటించకుండా, నేను ఎవరితో మాట్లాడకుండా నా దారికి అడ్డుపడుతూ ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారో మీకు తెలుసు. అయితే వారు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ, నా సేవకు వారు ఎన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ నేనైతే పరిచర్య మానలేదు, నేనైతే సువార్త చెప్పడం ఆపలేదు. వారి పాటికి వారు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. కానీ నా పాటికి నేను దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చినటువంటి వివేచనతో దేవుని పనిని ముందుకెలా తీసుకెళ్లానో దానికి మీరే సాక్ష్యం. ఎంత అద్భుతమైన విషయం పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ప్రియులారా, మనలో మరి చాలా మంది ఆటంకాలు కలిగితే పరిచర్యను ఆపేసేవాళ్ళు ఉన్నారు. ఇబ్బందులు ఉంటాయని సువార్తను మానేసిన వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు అంటాడు, యూదులు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ మరి నేనెంతో కన్నీళ్లు విడిచుచు వినయ భావముతో నేను ప్రభుని సక్సెస్ఫుల్గా, వ్యతిరేకత మధ్యలో, ఆటంకాల మధ్యలో ప్రభు పనిని ఎంత జాగ్రత్తగా దైవ జ్ఞానంతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో నేను జరిగించానో అది మీకు తెలుసు అంటాడు. అంటే పౌలు ప్రియులారా, ప్రభువారు చెప్పినట్టుగా మీరు పావురం వలె నిష్కపటులై ఉండండి, పాముల వలె వివేకులై ఉండండి అనే మాట పౌలు జీవితంలో నెరవేరింది. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. మీరు అవివేకంగా ఉండొద్దు, అజ్ఞానంగా ఉండొద్దు, చిన్న పిల్లలుగా మీరు ఉండొద్దు. బీ వాయిస్, బీ స్మార్ట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. ఈ విషయాన్ని పౌలు వారి ముందు ప్రజెంట్ చేస్తున్నాడు. 20-21 వచనం చూసినట్లయితే, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను
ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగు సాక్ష్యం ఇచ్చి ఉంటినో ఇదంతయు మీకు తెలియను. మరొక విషయాన్ని, అద్భుతమైన విషయాన్ని పౌలు ఎఫెసు పట్టణంలో సంఘ పరిపాలన కొరకు నియమించబడిన పెద్దలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, మీకు ప్రయోజనకరమైనది నేనేది కూడా దాచలేదు. అంటే దేవుడు ఏ ఏ విషయాలు నాకు బయలుపరిచాడో, మీ ఆత్మీయ జీవితానికి ఏ ఏ విషయాలు దీవెనకరమో వాటిని నేను దాచుకోకుండా, వాటిని నేను మరుగు చేయకుండా మీకు నేను బహిరంగ సభల్లో చెప్పాను. అలాగే ఇంటింట గృహ కూడికల్లో లేకపోతే బైబిల్ స్టడీలో నేను మీకు విషయాలు వెల్లడిపరచుచు వచ్చాను. అలాగే యూదులకు అలాగే గ్రీసు దేశస్థులకు కూడా దేవుని వాక్యాన్ని, సువార్తను కూడా నేను ప్రకటించాను. నేను యూదుణ్ణి కాబట్టి యూదుల పక్షపాతిగా యూదులకు మాత్రమే సేవ చేయాల, యూదులకు మాత్రమే సువార్త ప్రకటించాల. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ సువార్త అవసరం, అందరికీ రక్షకుడు అవసరం. కాబట్టి యూదుల విషయంలో భారం కలిగి ఉన్నాను, గ్రీసు దేశస్థుల కొరకు భారం కలిగి ఉన్నాను. ప్రతి మనిషిని కొరకు నేను భారము కలిగి మరి మారు మనసు పొందాలని నేను బోధించిన సంగతిని పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 22వ వచనం, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని. అంటే ఈ మీటింగ్కి వచ్చినటువంటి సేవకులు కొన్ని ప్రశ్నలతో వచ్చి ఉంటారు. పౌలు మన దగ్గరికి రావచ్చు కదా, ఓన్లీ సేవకుల మీటింగే ఎందుకు? మిలేతులైతే కేవలము సేవకుల మీటింగే జరుగుతుంది. అదే పౌలు ఎఫెసు పట్టణానికి వచ్చి ఉంటే సంఘాన్ని సమకూర్చేవాళ్ళం, విశ్వాసులందరినీ పోగు చేసుకునేవాళ్ళం, ఇంకా పెద్ద సభ జరిగేది, ఆయనకి విస్తారమైన పరిచర్య చేసుకునే అవకాశం ఉంది కదా. వై దిస్ ఓన్లీ లీడర్స్ మీటింగ్ అనే ప్రశ్న వాళ్ళలో ఉండొచ్చు. ఆ ప్రశ్నను నివృత్తి చేస్తూ పౌలు గారు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. నేను ఇప్పుడు యెరూషలేముకు వెళుతున్నాను, నేను యెరూషలేముకు వెళ్ళాక నాకేం జరుగుతుందో నాకు తెలియదు, తప్పకుండా నాకేం మేలు జరుగుతుందనే పరిస్థితి కనబడటంలా, అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేములో నాకు బంధకాలు సిద్ధంగా ఉన్నాయి, అంటే ఇంప్రెజన్మెంట్ నాకు సిద్ధంగా ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగే చాలా శ్రమలు నా కోసం యెరూషలేములో ఎదురు చూస్తున్నట్టుగా నాకు తెలుస్తుంది. పరిస్థితులు ఏమి అనుకూలంగా అక్కడ కనపడటంలా. మరి పౌలు గారు ప్రియులారా, యెరూషలేములో బంధకాలు, శ్రమలు కనబడుతున్నాయి కాబట్టి యెరూషలేము వెళ్ళడం మానేయవచ్చు కదా, యెరూషలేము ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. మనమైతే క్యాన్సిల్ చేసుకుంటాం, కానీ పౌలు క్యాన్సిల్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన ఆత్మయందు బంధింపబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని యెరూషలేముకే నడిపిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు కూడా మరి లాస్ట్ ట్రిప్ టు జెరూసలేం, యెరూషలేములో పెద్దలు నన్ను బంధిస్తారు, నన్ను హింసిస్తారు, నన్ను శిక్షిస్తారు, అయినా సరే నేను యెరూషలేంకి వెళ్తున్నాను అని యేసు ప్రభు వారు ఒక మెంటల్ డిటర్మినేషన్తో బయలుదేరి వెళ్ళినట్టుగా ఇక్కడ పౌలును కూడా పరిశుద్ధాత్మ దేవుడు
యెరూషలేముకు నడిపిస్తున్నాడు. కానీ అక్కడ బంధకాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. అయినా సరే పౌలు అక్కడికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే అది దేవుని చిత్తము. ఇవి దేవుని చిత్తానుసారమైన శ్రమలు. ఏమంటే యెరూషలేములో శ్రమలున్నాయని చెప్పి ప్రభు యెరూషలేము వెళ్ళడం మానేశాడు అనుకోండి, మరి శిలువ యజ్ఞము జరగదు, మానవ జాతికి రక్షణ రాదు. అలాగే పౌలు కూడా యెరూషలేములో బంధకాలు శ్రమలున్నాయని యెరూషలేము వెళ్ళడం మానేస్తే అక్కడ జరగాల్సిన అద్భుతమైన సేవ జరగదు. అక్కడ రక్షణ పొందాల్సినటువంటి ఆత్మ రక్షణ పొందవు. పిల్లల మన జీవితాల్లో కొన్ని శ్రమలు రాకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడు. కానీ కొన్ని శ్రమలను ఆయన చిత్తానుసారంగా మన జీవితంలో దేవుడే అనుమతిస్తాడు. అది మన ఆత్మీయ జీవితానికి అవసరం. మన విశ్వాసానికి కొన్ని శ్రమలు అవసరమని దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతుంది పిల్లరా. అక్కడ బంధకాలు శ్రమలు ఉన్నాయని దేవుడు ఎందుకు బయలుపరుస్తున్నాడంటే అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు తప్పించుకొని వెళ్ళిపో అని చెప్పడానికి కాదు. అపోస్తుల కార్యాలు 14:22లో శిష్యులకు చెప్పినట్టుగా మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములోకి ప్రవేశించాలి అన్నట్టుగా ఈ శ్రమల గుండా నువ్వు వెళ్ళవలసి ఉన్నది యెరూషలేములో గనుక నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అని పౌలును సిద్ధపరచడానికి, మానసికమైన సిద్ధపాటు కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వాటిని బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, లేకపోతే 6వ వచనం చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇక్కడ గమనించాల్సిన మాట అవసరము. మన విశ్వాసానికి శ్రమలు అవసరము. మన ఆత్మీయ జీవితానికి శ్రమలు అవసరమై ఉందనే సంగతి మనం గ్రహించాల్సిన అవసరం. శ్రమలు లేని విశ్వాస జీవితం సాధ్యం కాదు. శ్రమలు లేని సేవ సాధ్యం కాదు. సువర్ణము వంటి మన విశ్వాసము శ్రమలు అనే అగ్నిగుండం ద్వారా వెళ్ళడం ద్వారా, శ్రమలు అనే అగ్ని ద్వారా పరీక్షింపబడడం ద్వారా మన విశ్వాసం మరింతగా ప్రకాశిస్తుంది ప్రియులారా. కాబట్టి పౌలుకు బంధకాలు శ్రమలు ఉన్న యెరూషలేములో. కాబట్టి పౌలు యెరూషలేము వెళ్ళడం మానకూడదు, తప్పించుకొని పారిపోకూడదు. వాటిని ఎదుర్కోవడానికి ఈయన మానసికంగా సిద్ధపడాలి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. వాటి ద్వారా ప్రభును మహిమపరచాలి. ఆటంకాల మధ్యలోనే క్రీస్తు సువార్తను ఆయన ప్రకటించాలి. ఈ విషయాన్ని అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. 24వ వచనం, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. ఈ 24వ వచనంలోని మొదటి మాటను గమనిస్తే అయితే అంటే ఏమైతే యెరూషలేములో బంధకాలు శ్రమలు ఇబ్బందుల కొలిమి నా కొరకు సిద్ధముగా ఉన్నప్పటికీ ఐ వోంట్ స్టాప్ గోయింగ్ టు జెరూసలేం, స్టిల్ ఐ గో టు జెరూసలేం. పౌలుని అడుగుదాం, అన్ని బాధలు పడవలసి ఉన్నదని ముందుగా తెలుసుకున్నావు కదా, అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని సేవకులుగా మనందరికీ నేర్పిస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ పౌలు ఏమంటాడంటే, నేను ఏదైతే పరిచర్యను చేపట్టానో, నేనేదైతే సువార్తను ప్రకటిస్తున్నానో, ఈ కార్యక్రమం నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే
నాకెంత ముఖ్యమైనదంటే ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడంలో నా ప్రాణాన్ని నేను ఏమాత్రం కూడా ప్రియమైనదిగా ఎంచుకునేవాడిని కాదు. ఈ లోకంలో కొందరు ఆఫీసర్ల కొరకు వార్తల్లో చెప్తుంటారు, ఈయన చాలా సిన్సియర్ ఆఫీసర్ అండి, తన ప్రాణం కంటే డ్యూటీని ఎక్కువగా ప్రేమిస్తాడు. అంటే డ్యూటీలో వారి యొక్క వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తుండగా కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు. సైనికులు, పోలీసులు, ఇలా కొద్దిమంది. వాళ్లకు ప్రాణం కంటే డ్యూటీ ఇంపార్టెంట్. అలాగే పౌలు అంటాడు, నా ప్రాణం కంటే నాకు పరిచర్య ఇంపార్టెంట్, నా ప్రాణం కంటే క్రీస్తు సువార్త ప్రకటన నాకు ఇంపార్టెంట్. నా ప్రాణాన్ని నేను ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. అంటే పౌలు గారి ప్రాణం పౌలు గారికి ఇష్టం లేదా? పౌలు గారి ప్రాణం పౌలు గారికి ప్రియమైంది కదా? ఏమంటే మీ ప్రాణం మీకు ప్రియమైంది కాదా? ఎవరి ప్రాణం వారికి చాలా ప్రియమైంది. ఏమంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు ప్రభు. అంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ముఖ్యంగా మన ప్రాణాన్ని మనం ప్రేమించుకుంటాం, మన ప్రాణాన్ని ప్రియమైనది ఎంచుకుంటాం. మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు మనం చేస్తుంటాం, చాలా జాగ్రత్తలు తీసుకుంటాం మనం. ఏమంటే ఎవరి ప్రాణం ఎవరికి చేదు చెప్పండి? ఈ లోకంలో ప్రతి మనిషి ప్రాణం చాలా తీపి, ఎవరి ప్రాణం వారికి తీపి. కానీ పౌలు అంటాడు, నా ప్రాణం నాకు ప్రియమైనది కాదు. అంటే ఇన్ కనెక్షన్ టు వాట్ ఆయన మాట్లాడుతున్నాడంటే, నా ప్రాణం పోతుందేమో అని భయపడి నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి క్రీస్తు పరిచర్య నేను పక్కన పెట్టలేను, క్రీస్తు సువార్తను చేయడం నేను మానలేను. ఈ ప్రాణం పోయినా పర్వాలేదు, నేనైతే సువార్త చెప్పకుండా మానను. నేను యేసుక్రీస్తు ద్వారా పొందిన పరిచర్య ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే విషయంలో, దాన్ని నెరవేర్చే క్రమంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. సో గాడ్స్ మిషన్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మై లైఫ్. నిజంగా యేసు ప్రభు వారి యొక్క మాటలను ప్రియులారా పౌలు ఎంతగా పాటిస్తున్నాడు ఆయన జీవితంలో, సేవలో మనం ఒకసారి గమనించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనంలో ప్రభు అన్నాడు, తన ప్రాణమును దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును అని ప్రభు చెప్పాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల వాడు తన ప్రాణమును సహా ద్వేషించాలని ప్రభు చెప్పాడు. అంటే పౌలు ఆయన సువార్తని ఎంతగా ప్రేమించాడు, సువార్త భారం ఆయన ఎంత కలిగి ఉన్నాడు, పరిచర్య విషయంలో పౌలు ఎంత కమిటెడ్గా, ఎంత ప్యాషనేటెడ్గా ఆయన ఉన్నాడో చాలా ఆశ్చర్యం వేస్తుంది ప్రియులారా. నా ప్రాణం ముఖ్యం కాదు, ప్రభు పని ముఖ్యం. నా ప్రాణం నాకు ముఖ్యం కాదు, సువార్త సేవ జరగడం, ఆత్మల రక్షణ జరగడం నాకు ముఖ్యం అంటున్నాడు. అటు యెరూషలేములో బంధకాలున్నా ఐ డోంట్ కేర్, శ్రమలున్నా ఐ డోంట్ కేర్. నిజంగా పౌలు క్రీస్తు యేసు మనస్సు కలిగిన మంచి సేవకుడు, శ్రేష్టమైన దైవజనుడు. ప్రభు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. మరి యెరూషలేములో పెద్దలు నిన్ను పట్టుకుంటారని చెప్తున్నావు, కొడతారని చెప్తున్నావు, భయంకరంగా హింసిస్తున్నారని చెప్తున్నావు ప్రభు, మరి వెళ్ళడం ఎందుకు అంటే ప్రభు అంటాడు, ఆ శ్రమలకు భయపడి నేను యెరూషలేముకి వెళ్ళడం మానేస్తే శిలువ యజ్ఞం ఎలా జరుగుతుంది, రక్త ప్రోక్షణం ఎలా జరుగుతుంది, మానవ జాతికి రక్షణ ఎలా వస్తుంది? పాపుల రక్షణ కొరకు నేను యెరూషలేముకి వెళ్ళడానికి రెడీ, శ్రమలు పడడానికి రెడీ, హింస పొందడానికి రెడీ. నా ప్రాణాన్ని నేను మాత్రం కూడా ప్రియమైనది ఎంచుకోను అని ప్రభు తీర్మానించుకొని
యెరూషలేము తట్టు తన ముఖం తిప్పి ఆయన బయలుదేరేలాడు. అదే క్రీస్తు ఆత్మ, క్రీస్తు మనస్సు, క్రీస్తు హృదయం అపోస్తులుడైన పౌల్లో కనబడుతుంది. అందుకే పౌలు అంటాడు, నేను అన్ని విషయములలో ఆయన పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు పౌలు. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మరొక మాటను ప్రియులారా మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. 25వ వచనం చదువుకుందాం. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని, మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. అంటే పౌలు గారికి ఆత్మదేవుని యొక్క మరొక ప్రత్యక్షత ఏంటంటే, ఆల్మోస్ట్ లైక్ జీసస్ క్రైస్ట్. చివరిగా యెరూషలేముకి వెళ్ళిన ప్రభు మళ్ళీ తిరిగి రాల. అక్కడే అప్పగించబడ్డము, సిలువేయబడ్డము, సమాధి చేయబడ్డం జరిగింది. అలాగే పౌలుకు కూడా అర్థమైపోయింది, ఇప్పుడు నేను యెరూషలేముకి వెళ్తున్నాను, మళ్ళీ ఇంకొక మిషనరీ యాత్ర నాకు లేదు. ఇప్పటిదాకా పౌలు గారు 3 మిషనరీ యాత్రలు చేశారు. ఇది 3వ మిషనరీ యాత్ర, 3rd ట్రిప్. కానీ పౌలు జీవితంలో 4వ మిషనరీ యాత్ర లేదు. ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నాను, అట్నుంచి అటే నేను ఎటు వెళ్ళిపోతాను నాకు తెలీదు, తిరిగి వచ్చే అవకాశం లేనట్టు నాకు కనబడుతుంది, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత నాకు కలుగుతుంది, మళ్ళా నేను రాలేనేమో, మిమ్మల్ని నేను చూడలేనేమో, నా ముఖాన్ని మరలా మీరు చూడరేమో, కాబట్టి నేను వెళ్ళక ముందు మిమ్మల్ని పిలిచి హెచ్చరించడం మంచిదనిపించింది. మిమ్మల్ని స్థిరపరచాలనే కోరిక కలిగి మిలేతు నుండి మీ దగ్గర నేను పిలుపును పంపడం జరిగింది. నా పిలుపుని మన్నించి మీరు వచ్చారు అనే సంగతి ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. 26వ వచనం, కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. అంటే దేవుని సేవకుడిగా సంఘం ముందు ఎంతమంది సాక్ష్యం ఇవ్వగలరు? పౌలు వాళ్ళ ముందు నిలబడి ధైర్యంగా చెప్తున్నాడు, మీ ఎవరి నాశనానికి నేను కారణం కాదు. ఎందుకంటే మీకు ఏమేమి చెప్పాలో నేను అన్ని చెప్పాను, మీకు ఏమేమి చేయాలో నేను చేసేసాను. పిలాతు యేసు ప్రభు మీద తీర్పును ప్రకటించి జనులందరూ చూస్తుండగా ఒక పాత్రలో నీళ్లను తెప్పించి తన చేతులు గడుక్కొని, ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధిని అన్నాడు. అలా పౌలు గాని ప్రతి సేవకుడు గాని వారి సంఘంలో ఆరాధనకి వచ్చే ప్రతి విశ్వాసి గురించి ఈ నిష్కపటమైన ఈ కాన్షియస్నెస్, ఈ మనస్సాక్షిని కలిగి ఉండాలి. మీ ఎవరి నాశనానికి నేను కారకుణ్ణి కాను, నా బాధ్యత అనేది లేదు, మీ విషయంలో నా మనస్సాక్షి చాలా క్లియర్గా ఉంది, మీకు న్యాయమే చేశాను, మీకు మేలే చేశాను, మీకు ఏమాత్రం నేను కీడు చేయలేదు, నష్టం చేయలేదు అని మంచి మనస్సాక్షితో పౌలు వారి ముందు చెప్పడం ఆత్మీయ జీవితంలో క్రీస్తు యేసు మనసుతో ఎంత గొప్ప సేవ పౌలు చేశాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు. కొంతమంది దాచుకుంటారు, ఈ విషయాలు వీళ్ళు ఎందుకు చెప్పాలి, వీళ్ళు ఈ విషయాలు వినడానికి యోగ్యులు కాదు, తెలుసుకోవడానికి అర్హులు కాదు అని కొందరు కొన్ని విషయాలు దాచేస్తారు. కానీ ఒక తల్లి మనసుతో దేవుడు నాకు బయలుపరిచిన ఆయన సంకల్పమంతా కూడా, దేవుని రక్షణ ప్రణాళిక అంతా కూడా ఏది దాచుకోకుండా మీకు తెలియజేశాను. సో నేను నిర్దోషిని, మీ విషయమై నేను ఏ అపరాధంలో లేను అంటున్నాడు. వాళ్ళకి ఇస్తున్న మరొక హెచ్చరిక 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా
మీరు మెలకువగా ఉండాలి. 2 విషయాలలో మీరు మెలకువగా ఉండాలి. మీ మంద విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మందను చెరపడానికి, మీ మందపై దాడి చేయడానికి కొన్ని తోడేళ్లు ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి మందను జాగ్రత్తగా ఒక వాచ్మ్యాన్ లాగా మీరు కాపలా కాస్తూ ఉండాలి. రెండోది, మిమ్మును గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. సొలొమోను దేవుని కొరకు మందిరం కట్టాడు, తన్ను తాను కట్టుకోలేకపోయాడు. తాను ఒక మందిరంగా దేవుని కొరకు నిలబడలేకపోయాడు. అలాగున మీరు దేవుని సేవకులం, మేము బోధకులము, ప్రసంగికులం అంటూ విర్రవీగారనుకోండి, మీరు భ్రష్టులైపోయే అవకాశం ఉంది. ఇతరులకు ప్రకటించిన తర్వాత మీరు భ్రష్టులయ్యే అవకాశం ఉంది. అలా చాలా మంది ఇతరులకు ప్రకటిస్తూ గొప్ప పాపాల్లో పడి భ్రష్టులైనటువంటి బోధకులు కొందరున్నారు. కాబట్టి మిమ్మును గూర్చి, మీ బోధ విన్న వారిని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ప్రవర్తనను జాగ్రత్త కనిపెట్టండి, మీ ప్రవర్తనను జాగ్రత్తగా కనిపెట్టండి. వారిని ప్రార్థనలో నడిపించండి. మీరు ప్రార్థనాత్మను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. వారిని పరిశుద్ధత విషయమై హెచ్చరిస్తుండండి. మీ పరిశుద్ధత పోగొట్టుకోకుండా మీరు మెలుకోకుండండి. మీరు వాళ్లకు మాదిరిగా ఉండండి. మీరు నడిచి వాళ్ళని నడిపించండి అనే గొప్ప హెచ్చరిక వాళ్లకు ఇస్తున్నాడు. వాళ్ళ హెచ్చరిక కారణం ఇందాక నేను చెప్పిన 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. కొన్ని తోడేళ్లు రాబోతున్నాయి మీ మంద మీదకి. తోడేళ్ల వంటి బోధకులు, తోడేళ్ల వంటి బోధలు రాబోతున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక తోడేలుకు గొర్రె దొరికింది అనుకోండి, అది కనికరిస్తుందా చెప్పండి? గొర్రె పిల్లని, గొర్రె పిల్లను ఏ తోడేలు కూడా కనికరించదండి. కనికరం లేకుండా ఆహారంగా దాన్ని తినేస్తూ ఉంటుంది తోడేలు. అలా తోడేలు గొర్రెనిలాగా కనికరించదో, కొంతమంది సేవకులు, కొంతమంది బోధకులు విశ్వాసుల్ని ఆహారంగా తినేసేవాళ్ళు ఉన్నారండి, దుర్మార్గులు. సేవకులకి కనికరం ఉండదు విశ్వాసం మీద. భారం మీద భారం వాళ్ళ మీద వేసేసి, అయ్యో వాళ్ళు ఎంత నలిగిపోతున్నారో, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటో పాపం అని వాళ్ళ వైపు నుంచి రవ్వంత ఆలోచించరండి. మా అవసరాలు తీర్చండి, మా కోరికలు తీర్చండి, మాకు ఆ దేవుడు ఆ దర్శనం ఇచ్చాడు, ఈ దర్శనం ఇచ్చాడు, ఈ పని చేయమన్నాడు, ఆ పని చేయమన్నాడు, ఈ గ్రంథం రాయమన్నాడు, ఆ పాట పాడమన్నాడు, దానికి ఇవ్వండి, దీనికి ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి, తర్వాత ఇవ్వండి. కనికరము లేని పరిపాలన చాలా సంఘాల్లో జరుగుతుంది. అలాంటి సేవకులు తోడేళ్లని దేవుని వాక్యం సెలవిస్తుంది. తోడేళ్ల వంటి దేవుని సేవకులు, తోడేళ్ల వంటి పాస్టర్స్ సంఘాల పైన భారంతో ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఇంకా పౌలు అంటాడు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరతారు. ఏమండి? అటాక్ ఫ్రమ్ అవుట్ సైడ్, అటాక్ విత్ ఇన్సైడ్. సంఘ పరిపాలన మనం గమనించినప్పుడు ప్రియులారా, ఒక్కోసారి దాడి బయట నుండి వస్తుంది. అన్యజనుల నుండి రకరకాల దాడులు, రకరకాల బోధలు, రకరకాల ప్రచారాలు క్రీస్తుకు విరోధంగా, క్రీస్తు సువార్తకు విరోధంగా, క్రైస్తవ విశ్వాసాలకు, పునాదులకు విరోధంగా ఒక పక్క దాడి జరుగుతుంది. ఇంకో పక్క వితిన్ సంఘము లోపలే కొందరు తయారైపోతారు. క్రీస్తు సంఘములోనే కొన్ని తోడేళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే, తమ వెంట శిష్యులను వెంట పెట్టుకోవాలని, ఈడ్చుకుపోవాలని. అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు శిష్యులను
తమ శిష్యులుగా చేసుకోవడానికి పలికే వంకర మాటలు. వాస్తవంగా వారు క్రీస్తు శిష్యులు, కానీ మాకు శిష్యులు కావాలి అని చెప్పి తమ స్వార్థం కోసం, తమ భోగాల కోసం క్రీస్తు శిష్యుల్ని తమ శిష్యులుగా మార్చుకోవడానికి దేవుని మాటలు చెప్పకుండా వంకర మాటలు చెప్పి, లేని పోని మాటలు చెప్పి, లేని పోని దర్శనాలు చెప్పి విత్ ఇన్ ద చర్చ్ మీలో అలాంటి వాళ్ళు కొందరు లేస్తారు. మీరు మెళకువగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏ మాటలు ఆడుతున్నారు, ఏ ఉద్దేశాలతో ఆడుతున్నారు. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని ప్రతిదినము లేఖనాలు పరిశోధించిన ఆ బెరయ పట్టణస్థుల వలె సేవకులారా, మీ మందాలు కాపాడుకోవడానికి, మిమ్మల్ని మీరు విశ్వాసంలో కాపాడుకోవడానికి మీరు మెళకువగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి లేఖనాల విషయంలో. 32వ వచనం, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని మేము అప్పగించుకొనుచున్నాం. ఇక నేను ఉండడం లేదు, ఇప్పుడు దేవునికి అప్పగిస్తున్నాను మిమ్మల్ని. కృపావాక్యానికి మిమ్మల్ని నేను అప్పగిస్తున్నాను. నేను కాదు కదా, మీ ప్రభుని. మత్తయి సువార్తలో ప్రభు 28వ అధ్యాయం గ్రేట్ కమిషన్ ఇస్తూ చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. పరలోకం మీద లోను భూమి మీద నాకు గొప్ప అధికారం ఇవ్వబడింది అన్నాడు ప్రభు. సర్వాధికారం నాదన్నాడు. ఇంకోటి అన్నాడు, సదాకాలం నేను మీకు తోడే ఉంటానన్నాడు. అంటే సదాకాలము మనతో ఉండేది, మనలో నడిపించేది మన నాయకులో, మన గురువులో కాదు, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. ఏ సేవకుడు మనతో సదాకాలం ఉండడు, ఏ నాయకుడు మనతో సదాకాలం ఉండడు. సదాకాలం మనతో ఉండేది మనకి ప్రాణం పెట్టిన ప్రభు యేసుక్రీస్తు. ఆయనకి మిమ్మల్ని నేను అప్పగిస్తున్నానంటాడు పౌలు. 32వ వచనం, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యం మిమ్మల్ని అప్పగించుకొనుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగ చేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. సో పాల్స్ ఫైనల్ ట్రస్ట్ ఈజ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. పౌలు ఈ నాయకులను నమ్ముకోట్ల, విశ్వాసులు నమ్మట్ల, ఆయన ప్రభుని నమ్మాడు. ప్రభు నమ్మదగిన వాడు, వీళ్ళని విడువక ఎడబాయక వీళ్ళని నడిపిస్తాడని ప్రభుని నమ్మినటువంటి పౌలు ప్రభుకి వీళ్ళని అప్పగిస్తూ ఉన్నాడు. 33వ వచనం, ఎవని వెండైనా బంగారైనా వస్త్రమునైనా నేను ఆశింపలేదు. అండ్ మీకు ఒక పక్క మర్మాలు చెప్పి ఇంకో పక్క మీ ధనాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేయాల. మీకు ఒక ప్రత్యక్షతని చెప్పి మీ ఆస్తులు పాడు చేసే ప్రయత్నం నేను చేయాల. మీ రూపాయి కూడా నేను ఆశించలేదు. మీ బంగారాన్ని, మీ యొక్క వెండిని నేను ఆశించలేదు. పౌలు ఫిలిప్పీ పత్రికలో అంటాడు, మిమ్మల్ని కోరుతున్నాను, మీ ఆస్తిని నేను కోరుకోవడం లేదంటాడు. మీ సొత్తు నాకు అవసరం లేదు, మీరు ప్రభు సొత్తు, మీ ధనం కాదు, మీరు నాకు కావాలన్నాడు పౌలు. పౌలు విశ్వాసుని ప్రేమించాడు తప్ప వాళ్ళ సొత్తుని ప్రేమించలేదు. ఆ సొత్తుని తన సొత్తుగా ఎలా మార్చుకోవాలని కుయుక్తి ప్రయత్నం చేయాల. ఈరోజు చాలా సంఘాల్లో ఏమవుతుందంటే, స్టార్టింగ్లో ఆ సంఘాన్ని నడిపే సేవకుడు పేదోడు, స్టార్టింగ్లో ఆ విశ్వాసులు ధనవంతులు. కానీ కాలం గడిచే కొలది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యాక ఆ సేవకుడు ధనవంతుడు అవుతున్నాడు. కానీ ఆ సంఘానికి వచ్చి ఆరంభంలో ధనవంతులు ఉన్న విశ్వాసులను బీదోళ్ళు అయిపోతున్నారు. అంటే ఏమైంది? ఒకప్పుడు వీళ్ళ సొత్తు ఇప్పుడు పాస్టర్ సొత్తుగా మారిపోయింది, సేవకుని సొత్తుగా మారిపోయింది. అలా పౌలు అంటాడు, నేను మీ ధనాన్ని ఆశించి మీకు నేను సేవ చేయాల, మిమ్మల్నే కోరుకున్నాను, మీ ఆత్మను కోరుకున్నాను, మీ ఆత్మీయ జీవితాలను నేను కోరుకున్నాను. మీ ధనం మీ దగ్గరే ఉంది, మీ బంగారం మీ దగ్గరే ఉంది. మరి పౌలు ఎలా సర్వ్ అయ్యాడు?
ఏమంటే పౌలు ఇంత గొప్ప సేవ చేశాడు కదా, పౌలుకు అవసరాలు లేవా? పౌలుకు అక్కర్లు లేవా? వాళ్ళ బంగారము వాళ్ళ వెండి ఎందుకు ఆశించలేదు ఈయన? 34 వచనం, నా అవసరాల నిమిత్తం. అంటే పౌలు చేసిన సేవ ఎవడని చేశాడండి? పౌలు చేసిన సేవ మనలో ఎవడని చేయగలడండి? అంత గొప్ప సేవ చేసిన పౌలుకు అవసరాలు లేవా? అంత గొప్ప పరిచర్య చేసిన పౌలుకు అక్కర్లేవా? మనకున్న అవసరాల కంటే, మనకున్న అక్కర్ల కంటే పౌలుకి ఎక్కువే. కానీ ఎవరి సొత్తును ఆయన ఆశించలేదు, ఎవరి బంగారం ఎవరి వెండి ఆయన అడగలేదు. ఆయన ఏం చేశాడంటే, నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్న వారి అవసరాల నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. సో హీ ప్రొవైడెడ్ హిమ్సెల్ఫ్. ఆయన తన్ను తాను సపోర్ట్ చేసుకున్నాడు, డేరాలు కుట్టుకుంటూ, ఏమంటే పని చేస్తూ పరిచర్య చేశాడు. ఈజ్ నాట్ ఎ ఫుల్ టైమ్ మినిస్టర్, ఈజ్ ఎ పార్ట్ టైమ్ మినిస్టర్. తన జీవనోపాధి తానే చూసుకున్నాడండి. డేరాలు కుట్టడం వల్ల వచ్చే డబ్బుతో తన అవసరాలు తీర్చుకున్నాడు, తన బట్టలు తాను కొన్నాడు, తన ప్రయాణ ఖర్చులు తాను పెట్టుకున్నాడు, తన విడిది తాను చూసుకున్నాడు. తన అవసరాలు తాను తీర్చుకున్నాడు తప్ప తన అవసరాల కోసం ఇంకొకళ్ళపై ఆధారపడలా. ఈరోజు ఎలాంటి సేవ జరుగుతుందండి? ప్రతి అవసరం, సేవకుడి యొక్క ప్రతి అవసరము ఈరోజు సంఘం తీర్చాల్సిందే, విశ్వాసులు తీర్చాల్సిందే, వాళ్ళ శక్తికి మించిందైనా తీర్చాల్సిందే. కానీ పౌలు ఒక మాదిరి జీవితాన్ని వారి ముందు జీవించాడు. 35వ వచనం, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయములో మీకు మాదిరి చూపితిని. అంటే సేవకులకు వారి సేవకుడైన పౌలు చెప్పిన మాట ఏంటో తెలుసా? పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యమని. పాస్టర్లకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సేవకులు మరి దీనికి రివర్స్ పాటిస్తున్నారు. ఇచ్చుట కంటే పుచ్చుకొనుట ధన్యము అని. కానీ పౌలు ఏమన్నాడంటే, పుచ్చుకొనుట ధన్యం కాదు, ఇచ్చుట ధన్యము. నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి, అడిగేవాడిగా, పుచ్చుకునేవాడిగా కాదు. వీళ్ళు నాకేం ఇవ్వగలరు అని కాదు, వీళ్ళకి నేనేమి ఇవ్వగలను, వీళ్ళు నాకేం చేయగలరు అని కాదు ఒక సేవకుడు ఆలోచించాలి. నా దగ్గరికి వచ్చి ప్రభుని ఆరాధిస్తున్న వీళ్ళకి నేనేం చేయగలను, వాట్ ఐ కెన్ డూ ఫర్ దెమ్. అంతా చేయలేకపోయినా నేను ఎంతో కొంత చేయాలి, చేసిన చరిత్ర మనకు ఉండాలి. పౌలు వాళ్ళకి ఇచ్చినట్టు ఆయన చరిత్ర కలిగి ఉన్నాడు, కానీ వాళ్ళ నుండి పుచ్చుకున్న చరిత్ర పౌలుకు లేదు. ఇవ్వడానికి పౌలు తాపత్రయపడ్డాడు, కానీ పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయాల. క్రీస్తునందు ప్రియులారా, ఒక మాదిరి నేను మీకు చూపించాను. ఈ మాదిరి సంఘాల్లో, ఈ మాదిరి చూపించే సేవకులు కావాలి. సేవకు రావాలనుకుంటున్న యవనస్తులు ఈ మాదిరి మీరు సంఘాలు చూపించగలరా? ప్రసంగం చేయాలి, బోధకులం కావాలి అనుకుంటున్న యవన సహోదరులారా, యవన సేవకులారా, మీరు కట్టబోయే సంఘాలకు పౌలు చూపిన మాదిరి మీరు చూపగలరా? మీరు పని చేసుకొని మీ అవసరాలు మీరు తీర్చుకొని, అవసరమైతే మీ సంఘంలో ఆరాధనకు వచ్చే వాళ్ళ అవసరాలు కూడా తీర్చగలిగే మనస్సు మీరు కలిగి ఉన్నారా? లేక మీ బరువు వాళ్ళపై మోపడానికి, మీ జీవనం వాళ్ళపై మోపడానికి, మీ అవసరాలు వాళ్ళపై మోపడానికి, మీ కోరికలన్నీ వాళ్ళ మీద రుద్ది వాళ్ళపై భారాలు మోపడానికి మీరు సిద్ధపడి సేవకు వస్తున్నారా? పౌలు లాంటి సేవకులు రావాలి, మనకు కావాలి ప్రియులరా. అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసింది. పౌలు ఒక సామూహిక ప్రార్థన. ఇప్పటిదాకా పాస్టర్ కాన్ఫరెన్స్ జరిగింది, పాస్టర్స్ మీటింగ్ జరిగింది, పాస్టర్స్ కి మంచి ప్రసంగము, హెచ్చరిక, ప్రోత్సాహము పౌలు ఇచ్చాడు. తర్వాత ఆ పాస్టర్లందరితో కలిసి ఒక మంచి ప్రార్థన కూడిక నడిపించారు. మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేశాడు.
దేవునికి వాళ్ళను అప్పగించాడు, తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. 37వ వచనం, అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపారు. నిజమే కదా అండి, స్తన్యమిచ్చు తల్లి గారవించినట్లుగా తమ ఆత్మీయ పిల్లల్ని నడిపించిన, బలపరిచిన, ప్రోత్సహించిన పౌలు గారంటే వాళ్ళకి ఇష్టం కాదా? వాళ్ళకి ప్రియం కాదా? అలాంటి దైవజనుడు మరలా మీ మధ్యకి నేను రాలేనేమో, మీరు మళ్ళా నన్ను చూడరేమో అనే ఒక మాట అన్నప్పుడు వాళ్ళ హృదయాలు ఎంత గాయపడి ఉంటాయి, వాళ్ళ మనస్సు ఎంత వేదన గురై ఉంటాయంటే వాళ్ళు చాలా ఏడ్చారని దేవుని వాక్యం చదివిస్తుంది. అండ్ కొంతమంది సేవకులు సంఘాలు వదిలిపోతే ఆనందించే సంఘాలు ఉన్నాయి, దరిద్రం పోయిందని, భారం పోయింది అని. కానీ కొన్ని సంఘాల్లో ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో చూసాం, టీచర్స్ అండి 2 years 3 years అక్కడ టీచ్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్తో వాళ్ళు వెళ్ళిపోతుంటే పిల్లలు విపరీతంగా ఏడ్చారు. ఎంతో మంది టీచర్లు వస్తుంటారు, ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతుంటారు. అన్ని స్కూల్లో పిల్లలు అలా ఏడ్చారా? ఆ స్కూల్లో పిల్లలు ఎందుకు ఏడ్చారంటే ఆ కొద్ది కాలంలోనే ఆ టీచర్ పిల్లలతో కలిగి ఉన్న అనుబంధం, వారిని నడిపించిన రీతి, ప్రేమించిన రీతి వాళ్ళ హృదయాలకు ఆయన చాలా దగ్గర అయ్యాడు. అటు విశ్వాసుల హృదయాలకు మనం దగ్గర అవుతున్నామా? విశ్వాసుల మనస్సు మనం గెలుచుకుంటున్నామా? నన్ను ఒక తండ్రిలా నా సేవకుడు నడిపిస్తున్నాడు, ఒక తల్లిలా నా సేవకుడు నన్ను ఆదరిస్తున్నాడు, ఈ సేవకుడి సహచర్యంలో నేను చాలా దీవించబడుతున్నాను, దేవుని సంగతులు నేను తెలుసుకుంటున్నాను అనే ఒక బంధం, ఒక అనుబంధం సేవకుడు ప్రతి విశ్వాసికి ఉండాలి. ప్రియులారా, పౌలు అలాంటి అనుబంధం ఆనాడు సంఘాలతో కలిగి ఉన్నాడు, విశ్వాసులతో కలిగి ఉన్నాడు. కాబట్టి అక్కడ కన్నీటి ప్రార్థన, రోదన, ప్రార్థన అక్కడ మనం చూస్తున్నాం. సో ఆ ప్రార్థన ముగించుకొని మరి పౌలు భక్తుడు యెరూషలేముకి వెళ్ళడానికి ప్రయాణం అయిపోతుంటే వాళ్ళందరూ కూడా ఊరు బయటికి వచ్చి, ఓడ రేవు దాకొచ్చి పౌలు గారికి ఫేర్వెల్ చెప్పినట్టుగా ఈ 20వ అధ్యాయం ముగింపులో మనం చూస్తున్నాం. ఈ దినాన ఈరోజు బైబిల్ స్టడీలో పౌలు గారి యొక్క అద్భుతమైన సాక్ష్యం, ఆయన పరిచర్యను ప్రేమించిన విధానం, తన పరుగు కడముట్టించిన విధానం మనం చూస్తున్నాం. దేవుని సేవకులుగా మనం కూడా దేవుని పనిని ప్రేమిద్దాం. మన ప్రాణం కన్నా మించి క్రీస్తు సువార్తను మనం ప్రేమించగలిగితే, మన విశ్వాసుల దగ్గర పుచ్చుకునేవారుగా మాత్రం కాకుండా వాళ్ళకి ఇవ్వాలి అనే క్రీస్తు యేసు యొక్క మనస్సు, పౌలు యొక్క మనస్సు కలిగి ఒక ఆత్మీయ బంధం, అనుబంధం సంఘానికి, సేవకుడికి కలిగి ఉన్నప్పుడు మన సంఘాలు దీవించబడతాయి, ఆశీర్వదింపబడతాయి. పరలోకంలో మెప్పు, బహుమానం మనం కలిగి ఉంటాం. దేవుడటి కృప మనందరికీ దయచేయను గాక. ప్రభు చిత్తం అయితే మరలా వచ్చే బుధవారం బైబిల్ స్టడీ మనందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.